ఇప్పుడు రజనీ గారి విషయంలో చాలా మంది ఆవిడ కొన్ని ఇంటర్వ్యూలు చూసాను, చాలా మంది నమ్మిన విషయం కూడా, కానీ అవి అబద్ధాలని కొన్ని చెప్తాను. ఆవిడ యొక్క నైతికత ఏ పార్టీది అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఆమెను పిలిచి ఆవిడ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండి నా పార్టీ కోసం పనిచేయమని చెప్పాడని చెప్తోంది కదా, అది పచ్చి అబద్ధం. ఎందుకంటే దానికి సాక్ష్యం నేనే. ఈవిడ పార్టీలో ఫస్ట్ నాగబాబు గారిని కలిపేయడానికి తీసుకెళ్లేటప్పుడు ఈవిడ గురించి నాకు డీటెయిల్స్ అవన్నీ పెట్టి, చూసావా ఎప్పుడన్నా వీడియోలు కొన్ని ఉన్నాయి చూడు, నాగబాబు గారికి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నాం ఈవెంట్ అని చెప్పేసి నాకే చెప్పారు. ఈవెంట్ తీసుకెళ్లి పార్టీకి గాలిపోయే కంపెనీ తీసుకొచ్చి ఖాళీ తగిలించింది ఎవరయ్యా అంటే కటార శ్రీనివాస్ గారు, నల్లం శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరికి ఎవరు పరిచయం చేశారయ్యా అంటే డాక్టర్ శ్రవంత్ గారు పరిచయం చేసిన తర్వాత కటార శ్రీనివాసరావు గారు, నల్లం శ్రీనివాస్ గారు తీసుకెళ్లి నాగబాబు గారికి పరిచయం చేస్తే నాగబాబు గారు కొన్ని ఆవిడకి సంబంధించిన మాట్లాడిన వీడియోలు చూసి, ఆ తర్వాత నాగబాబు గారే పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసి అపాయింట్మెంట్ ఏర్పాటు చేసి ఆవిడ్ని కల్పిస్తే ఆవిడ ఆహా ఓహో అని చెప్పినటువంటి మాటలన్నింటినీ పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఫస్ట్ కలిసిన రోజే మెడలో కండవ వేసి అధికార ప్రతినిధి హోదా ఆమెకి ఇచ్చారు సార్. అంతే తప్ప ఈవిడ ముందుగా చూడడం, ఈవిడ పార్టీలోకి పిలిపించడం, ఈవిడ సహాయ సహకారాలు లేకపోతే పార్టీని నేను నడపలేనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా అన్ని ఫ్యాబ్రికేటెడ్ స్టోరీలు. ఇవన్నీ ఆమె కట్టుకథలు కల్పించి చెప్తా ఉంది మీడియా ముందు. ఇంకొకటి,